హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఒక ఫ్లాప్ అనో, డిజాస్టర్ అనో ఇవన్నీ విన్న తర్వాత దాని గురించి మాట్లాడాలన్నా నాకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒక సినిమా కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కదా! కానీ బాలేదంటే ఉన్న ఆడియన్స్ కూడా వెళ్ళరేమో, లేకపోతే ఆ సినిమాని ఇంకా డౌన్ చేసేస్తారేమో, ఈ వెర్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో నిన్న తమన్ గారు ఒక ఇంట్రెస్టింగ్‌గా కొన్ని మాటలు మాట్లాడారు. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్‌ని ఉద్దేశించి మాట్లాడారు. సో, నేను అందుకే ఫస్టే గేమ్ చేంజర్ అని డైరెక్ట్‌గా నేను కూడా అనేస్తున్నా. ఎందుకంటే తమన్ గారు దానికి మ్యూజిక్ అందించారు. 'డాకు మహారాజ్‌కి' తమన్ గారేగా మ్యూజిక్ అందించింది. అవును. కదా! ఇదిక్కడ తమన్ గారు మాట్లాడిన మాటలు అది ప్రొడ్యూసర్‌ని ఉద్దేశించి మాట్లాడేసరికి ఇది కూడా గేమ్ చేంజర్‌కి రిలేటెడ్‌గానే ఒక ఆవేదన వ్యక్తం చేశారా అన్నట్టుగా అనిపించింది. అండ్ తమన్ గారి ఆవేదన కూడా నాకు కరెక్టేనేమో అనిపించింది. మీరేమంటారు? ముఖ్యంగా ఆయన ఉద్దేశించి చెప్పింది నెగెటివ్ ట్రోల్స్, హ్మ్. సోషల్ మీడియాని అడ్వాంటేజ్‌గా తీసుకొని తెలుగు సినిమాని తొక్కేస్తున్నారు. తెలుగు సినిమా అనేది లేకుండా చేసేస్తారేమో అన్న బాధ. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మనమే. తెలుగోళ్ళే. అదే తెలుగోళ్ళే ఇప్పుడు అదే చేస్తాం. కదా! ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు మన వేరే దగ్గరున్న రాష్ట్రం వచ్చి చేయరు. సినిమాని వేరే భాష వాళ్ళో, వేరే వాళ్ళు వచ్చి దాన్నేం పాడు చేయట్లేదు. మనమే, మనోళ్ళే. సో, ఆయన మాట్లాడిన ముఖ్య కారణాలేంటంటే, ఒక సినిమాకి సోల్ ప్రొడ్యూసర్ కదా! ఆత్మ. అవును. ఆయన ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసుకోనో, ఇంట్లో పెళ్ళాం నగలు పెట్టుకోనో, ఫినాన్సులు తీసుకోనో, పొలాలు అమ్ముకోనో, కొన్ని కోట్లు 450,00,00,000 అంటే 'దిల్ రాజు' గారి ఇంట్లో ఏమైనా బీరువాలో మూలుగుతుంటాయా అండి? అదే కదా! ఐటీ డాలులు చేయరు అలాంటివి మూలిగితే? అవును. ఎన్ని టాక్సులు కట్టుకోవాలి? ఎంత ఫినాన్షియల్ స్టేటస్ ఎందుకంటే ఈ టైంకి స్కెడ్యూల్ ఒక 30 రోజుల స్కెడ్యూలు 40 మంది ఆర్టిస్టులు, 500 మంది ఆర్టిస్టులు డాన్సర్‌తో నువ్వు పెట్టాలంటే డబ్బు అట్లా ఉండాలి. ఫోన్‌పేలు, గూగుల్ పేలు కాదండి. క్యాష్ ఉండాలి వాళ్ళ దగ్గర. కదా! అవును. నేను లెక్క పెట్టాలి. అడుగుదారనుకున్నానది. లిక్విడ్ క్యాష్ కంపల్సరీ హ్మ్. వాళ్ళకి. చెక్కులిస్తే రేపు క్లియర్ అవుతదని కాదు కదా చేసుకోవడానికి సినిమా అది. సో, ఐయామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ గేమ్ చేంజర్ హ్మ్. ఇక్కడ. సో, సినిమా బాలేదు. సినిమా భ్రష్టు పట్టిపోయేలాగుంది. అసలు 'రామ్ చరణ్‌ని' తొక్కేయాలి, బాయ్‌కాట్ ఏమంత కక్ష? అసలంత కక్ష ఏంటి ఒక మనిషి మీద? అతను మంచి సినిమాలు ఇవ్వలేదా? 'మగధీర' సినిమా చూడలే మీరందరూ? 'నాయక్' సినిమా చూడలే మీరందరూ? స్టార్టింగ్‌లో 'పూరి జగన్నాథ్' చేసిన 'చిరుత' సినిమా చూడలే? చిరంజీవి గారి కొడుకని చెప్పి అప్పుడు నెత్తిన పెట్టుకోలే? ఇప్పుడు కొమ్ములొచ్చాయా మీకు ఇంకో హీరో బయటకొచ్చేసరికి? సో, ఇలాంటివన్నీ మనం మైండ్‌లో పెట్టుకుంటున్నప్పుడు సో, 'గేమ్ చేంజర్' గూడా ఒక సినిమానే కదా! సినిమాని సినిమాలాగా ఎందుకు చూడట్లేదు మీరు? ఎందుకు దానికంత ట్రోల్స్ చేశారు? 'రామ్ చరణ్' గారి సినిమాలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా 'చిరుత' సినిమా నుంచి ఇప్పటిదాకా చూడట్లేదా? అప్పుడు చిరంజీవి గారి కొడుకు, బుల్లి మెగాస్టార్ వచ్చారు, బుల్లి పవర్ స్టార్ వచ్చారని నెత్తిన పెట్టుకున్నారుగా? ఇప్పుడేం తక్కువైంది? ఆయన ఒక్కసారి వచ్చి బయట మాట్లాడలేదు కదా! చిరంజీవి గారు వచ్చి ఏమైనా మాట్లాడారా? ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో ట్వీట్ చేసినందుకు సినిమాని ఎందుకు నాశనం చేస్తున్నాననే బాధ. ముఖ్యంగా ఆయన మాట్లాడినవి ఎప్పుడు తమన్ గారు ఇంత స్పీచ్ ఇవ్వలేదండి. ఎప్పుడు వచ్చినా కూడా నా సినిమా బాగుండాలి, నా దట్ మ్యూజిక్ అది బాగుండాలి. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించింది కూడా కాదు. వేరే సినిమాకి అవును. సంబంధించిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్‌లో నిన్న ఆయన మైక్ ఇచ్చినప్పుడు ఏం అనుకోవద్దండి. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ప్రొడ్యూసర్‌లు బతకాలి. ఇప్పుడు 'డాకు మహారాజ్' కూడా ఫ్లాప్ అయ్యి ఉంటే హ్మ్. ప్రొడ్యూసర్‌కి చాలా నష్టమే ఇబ్బందే కదా! కదా! సో, ఆయన 2 సినిమాలకి మ్యూజిక్ ఇచ్చాడు. 2 సినిమాలకి ఆయనకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు 2 సినిమాలు ఆయనకి 2 కళ్ళు లాంటివే. అక్కడ తక్కువ ఇచ్చి ఇక్కడ ఎక్కువ ఇవ్వడం కాదు కదా! సో, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కానీ ఆయన సినిమా గురించి మాట్లాడలేదు కానీ ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనమాట ఆయన. ఆ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడింది ఏందంటే, ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చి మనల్ని ఆనందపరచాలని చెప్పి ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్ మెన్‌కి ఒక్కొక్క రూపాయి తక్కువ కాకుండా చూసుకుంటూ సినిమాని తీసుకొచ్చినప్పుడు ఈ నెగటివిటీ ఎందుకు? ఈరోజు పడుకుంటే రేపొద్దున లేస్తామో లెయ్యమో అన్న దాంట్లో మనం బతుకుతున్నాం. అంతే కదండీ! మీరు మీరు ప్రామిస్ చేయగలరా అని అడిగాడాయన. రేపొద్దున నువ్వు నిజాయితీగా నిద్ర లేవగలవా ఈరోజు రాత్రి 12 గంటలకు పడుకొని? ట్రూ రైట్. నౌ ఎ డేస్ పీపుల్ ఆర్ మనం లేస్తామో లేయమో ఈరోజు బతికితే చాలురా బాబు, ఈరోజు హ్యాపీగా ఉంటే చాలురా బాబు అని పడుకుంటున్నాం మనం. అలాంటి దాంట్లో ఇంత నెగటివిటీ వల్ల తెలుగు సినిమాలు ఇంకెందుకొస్తాయి? అసలు ప్రొడ్యూసర్స్ రారేమో ఇంకా. అంటే ఇప్పుడు తమన్ గారు మాట్లాడిన వెర్షన్ నుంచి బయటకొచ్చేద్దాం. హ్మ్.
ఇప్పుడు తమన్ గారు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. తమన్ గారు బాధ నిజమేమో అనిపిస్తుంది అన్న నేనే, మీరన్న దానివల్ల నేను డైవర్ట్ అవ్వాల్సొస్తుంది. హ్మ్. ఈ ట్రోల్స్ ఎందుకు? లేకపోతే ఇంత నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని. దీనికి కొంచెం ముందుకు వెళితే ఇప్పుడు 'గేమ్ చేంజర్‌ని', 'పుష్ప 2' రీలోడెడ్ అని దీంతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక 1 మినిట్ ఆ టాపిక్ దగ్గర ఉంటా. 'పుష్ప 2'కి సంబంధించి వచ్చినప్పుడు ఈ సినిమాను మేము ఆడనివ్వము. అదేం అవతారం, అట్లా ఉన్నాడేంటి, ఇట్లా ఉన్నాడని ఒక వర్గానికి చెందిన వారు భయంకరంగా ట్రోల్ చేసిన మాట వాస్తవం కాదా? ఒకసారి ఓకే. సినిమాని ఆడనివ్వమని డైరెక్ట్‌గా చెప్పారు. నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓన్లీ ట్రోల్స్ గురించి, మీమ్స్ గురించి మాట్లాడదాం. హ్మ్. సో, సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి అదంతా కొట్టిపోయింది. 'గేమ్ చేంజర్' కాస్త ఫ్లాప్ టాక్ వచ్చేసరికి ఇది కాస్త ఎక్కువైపోయింది. ఒక రకంగా చెప్పంటే ఇక్కడ 'రామ్ చరణ్' గారు, 'అల్లు అర్జున్' గారు పక్కన పెట్టేస్తే వెనక నుండి ఉన్న ఒక అరాచక శక్తులు గాదా వీళ్ళంతా? పెయిడ్ బ్యాచ్ అంటారేమో. సింపుల్. ఇప్పుడు రాజకీయాల్లో అంటాం కదా మనం పెయిడ్ బ్యాచ్, వీళ్ళు పేటీఎం స బ్యాచ్ అని. వీళ్ళు అంటే మేము సినిమాని ఆడనివ్వము అని కొంతమంది 'పుష్ప 2'ని టార్గెట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు స్పందించలేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు స్పందించట్లేదు. ఆబ్వియస్‌గా అండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. సినిమా బావుంటే ఎవడైనా చూస్తాడు. మరి బాలేకపోతే ఎవడు చూడు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' బావుండుంటే హ్మ్. అంతే ఇవన్నీ కొట్టుకుపోను గదా! అన్నీ కొట్టుకుపోతాయి. ఇక్కడ ఆడనివ్వము, చెయ్యనివ్వము అంటే, అంటే నేనిక్కడ 'అల్లు అర్జున్' గారిని ఏమి అనట్లేదులే కానియండి. ఎనకాల ఉండే కొంతమంది పోక్ అదే చేస్తారు అంటున్నా. కదా! ఇప్పుడు వాళ్ళ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆడనివ్వము మేము, అదేం అవతారము, ఇదే ఇంత ట్రోల్స్, ఇంత మీమ్స్ నడిచాయి. అరే! ఆ సినిమా ఫ్లాప్ ఇంకా అనుకున్నారు అందరూ. ఎందుకంటే అంతలా చేసేస్తామన్నారు. అవును. భయపెట్టేశారు. అవును. ఇప్పుడు 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్‌ని బట్టి వీళ్ళు ఆడేసుకుంటున్నారు. నో. నో. ఇట్స్ నాట్ అబౌట్ ద టాక్ అండి. ఏదో ఒకటి మాట్లాడాలి. మనం వాళ్ళన్నారు గదా! వీళ్ళన్నారు గదా! అని ఒక వర్గం వాళ్ళు హ్మ్. అంతా కలిసి తెలుగు సినిమాని స్పాయిల్ జేస్తున్నారు. మీకిక్కడ మ్యాటర్ 'అల్లు అవును. అర్జున్' గారు గాదు, 'రామ్ చరణ్' గారు గాదు, 'శంకర్' గాదు, 'సుకుమార్' గాదు ఇక్కడ. ఇక్కడ పాయింట్ నష్టపోయింది ఎవరిక్కడ? డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ డబ్బులు పెడితేనేగా సినిమాలొస్తాయి. మేము తీయండిరా బాబు ఇంక సినిమాలు నాకు వేరే బిజినెస్‌లు చూసుకుంటాను. ఎళ్లి రొయ్యల చెరువులు కాపాడుకుంటా. లేకపోతే నేనెళ్లి డిస్ట్రిబ్యూటర్‌గా బతుకుతాను. మీరేమన్నా సినిమాలు తెస్తే నేను సినిమాలు కొనుక్కొని నేను ఆ డబ్బులతో ఉంటాను. నాకొద్దు అని చెప్పి ప్రొడ్యూసర్ ఎళ్ళిపోతే ఎట్లొస్తాయి సినిమాలు? మీ 'అల్లు అర్జున్' గారికొస్తాయా? మీ 'రామ్ చరణ్' గారికొస్తాయా సినిమాలు? మీ 'వెంకటేష్' గారికొస్తాయా సినిమాలు? రావు కదా! సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చేసే దాని వల్ల బాధపడేది ప్రొడ్యూసర్. నేను తీయండిరా బాబు ఇంక సినిమాలు అని చెప్పి వెళ్ళిపోతే ఎవరు ఏ సినిమాలు చూస్తారు? ఇంక హీరోలు ఉండరు. సినిమాలు ఉండవు. ఏమీ ఉండవు. ఏదో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీలో వెబ్ సీరీస్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌కైనా ఏ 10,000, 20,000 కోట్లల్లో సినిమాలు ఉండవు. హీరోలు తెర మీద కనిపించరు. థియేటర్‌లన్నీ మూసేస్తారు. అప్పట్లాగా వీధి నాటకాలు, లేకపోతే ఏదైనా రికార్డింగ్ డాన్స్ కంపెనీలు, సురభి నాటకాలతో సినిమాలు బతికేయాల్సిందే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాల్సింది ఏంటో చెప్పనా అండి? మా అభిమాని, మా అభిమాన నటుడి సినిమానే ఆడాలి. మీ అభిమాన నటుడు, మా అభిమాన నటుడిని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇలా అన్నారు. వీడే గ్రేటు. వీడు నంబర్ 2. ఏ ఇండస్ట్రీలో లేదండి ఆ నంబర్ గేమ్. మన అదే ఇండస్ట్రీలోనే కదా! ఒక ఏడుస్తుందది. నిజం చెప్పంటే అది దురదృష్టకరమైన సంఘటన. ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు తమన్ గారు ప్రొడ్యూసర్స్ బతకాలి అని చెబుతున్నారు. మొన్న అనిల్ రావిపూడి గారు కూడా అదే అన్నారు. నా సినిమాకి ఎంతవరకు బడ్జెట్ అవుతదో అంతవరకునే నేను తీసుకుంటానని అన్నారు. ఈరోజు రాహుల్ అయ్యర్ గారు కూడా ప్రొడ్యూసర్ బతకద్దా అని అంటున్నారు. సినిమా చూసే ప్రేక్షకుడు మీకు చెప్తున్నాడా ఇన్ని కోట్లు పెట్టమని? నో. 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 దిస్ ఐ విల్ ఎందుకు డెఫినెట్లీ డిసగ్రీ. ఎందుకు పరిధులు దాటి రెమ్యూనరేషన్ ఏంటండి? ఒక్క సినిమాకి 30, 40 కోట్ల హీరోకి ఎక్కడండి 30, 40 కోట్లు? 110 కోట్లండి. ఏం సీ చేసుకోవడానికి? అవన్నీ కూడా హైప్ ఇచ్చింది. హైప్ కావాలని ఇచ్చింది ఈ డైరెక్టర్లే. మరి నేను డైరెక్టర్‌లనే తిడతా. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఆయన సినిమాకి ఆయన ఇంత బడ్జెట్ చేస్తుందే కావాలిగా. వీళ్ళు. ఆ! మళ్ళీ ప్రొడ్యూసర్‌ని వెనకేసుకొచ్చి నెవర్. మాట్లాడుతున్నాం అంటున్నారు. ఎందుకంటే సార్ ఈ సినిమాకి ఇంత పెట్టి తీయండి సార్. ఇంత ఎలివేషన్ తీయండి సార్. ఎక్కడికో తీసుకొనెళ్ళి ఎక్కడికి తీసుకొనెళ్ళాము? ఇంకొక ఇబ్బందికరమైన విషయం చెప్పనా మీకు? ఇప్పుడు ఎంత లాస్ అయిపోయింది. ఒక హీరో రెమ్యూనరేషన్ 100 కోట్లట ఒక సినిమాకి. ఎన్ని రోజులు పనిచేస్తారు? 3-4 నెలలా? హార్డ్‌లీ. 90 డేస్. అదే 3-4 మంత్స్ అనుకోవచ్చు. నీకు 100 కోట్లు బడ్జెట్ అయితది. ఓన్లీ హీరోకి ఇవ్వడానికే. అప్పట్లో 10,000, ₹1,00,000 ఇస్తే ఎక్కువట. సీ ఇప్పుడు అదే ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల చేసే వాళ్ళకి డబ్బులు ఎంత ఉంటది తెలుసా? 600, ఇవన్నీ 700. కూడా సో కాల్డ్ డైరెక్టర్ అండి. రాజమౌళి ఇదంతా వల్లే చేసింది వచ్చింది. ఎవరు? నేను ఓపెన్‌గానే చెప్తున్నా. ఇప్పుడు రాజమౌళి గారి వల్ల ఇవన్నీ అయినాయి. హి ఈజ్ ఓన్లీ ద కల్ప్రిట్. నువ్వెందుకు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసావు? అర్థమవుతుందా? 1000 కోట్లు, 2000 కోట్ల సినిమాలు అవసరం లేదు కదా ఇప్పుడు హీరోతోటి. మీరన్నట్టుగా సాంకేతికంగా, టెక్నికల్‌గా అంత పెట్టాలి, విజువల్ ఎఫెక్ట్ కావాలి అని అంటే ఓకే.
మన హీరోలు 3 నెలలకి 100 కోట్లు తీసుకుంటున్నారండి. ఎందుకు అంత రెమ్యునరేషన్స్? నేను అనేది అదేనండి. హీరోని హీరోలాగా చూపిస్తే చాలు కదా! అప్పట్లో తీయలేదా? సేమ్ రాఘవేంద్రరావు గారు, సేమ్ స్వప్న దత్ మన వైజయంతి మూవీ 'జగదేగుడి అతిలోక సుందరి' తీయలేదా? 'మహానటి' తీయలేదా? అదే రీసెంట్‌గా అంటున్నా. వచ్చిన మరి 'మహానటి' తీయలేదా? సినిమా 5 కోట్లు, 6 కోట్లు పెడుతుంటుంటే 13, 14, 15, 16 కోట్లు వస్తున్నాయిగా. అంటే ఎంత చిన్న బడ్జెట్ కొత్త హీరో అని. పిచ్చోళ్ళకి అర్థం కానిదేందంటే, ఆ వసూళ్ళు కూడా మన దగ్గర నుంచే లాగుతారు. హ్మ్. టికెట్ల రేట్లతోటి. అంతే కదా! అవును. సో, ఈ 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ సార్ ఆస్కార్ లెవెల్‌కి తీసుకెళ్ళిన రాజమౌళి గారు కొంచెం తగ్గిస్తే నంబర్ గేమింగ్ స్టార్ట్ అయిపోయిందండి. వెనక్కి తగ్గడానికి లేదు ఇప్పుడు. తగ్గుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్ వల్ల ప్రొడ్యూసర్‌లు భయపడతారు సినిమాలు తీయడానికి. ఇప్పుడు ఒక్క వెర్షన్ మాట్లాడారండి. కరెక్టే, ఒప్పుకుందాం, నిజమే. ఇప్పుడు అదే చెప్పాను, మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. తమన్ గారు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కానీ ఎందుకు అన్ని డబ్బులు పెట్టిస్తున్నారు ప్రొడ్యూసర్‌తో మీరు? దట్ ఈస్ వాట్ ఐయామ్ టెల్లింగ్ అండి. ఇప్పుడు డైరెక్టర్ ఎళ్లి బాబు నీ సినిమా ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్‌కి కథ చెప్తాడండి ఫస్ట్. హ్మ్. ప్రొడ్యూసర్ ఒప్పుకున్న తర్వాత హీరోల దగ్గరికి పోతారు. అవును. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి ముందు. ప్రొడ్యూసర్ ఒప్పుకుంటేనే హీరోయిన్ దగ్గరికి అవును. వెళ్తారు. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి బాస్ నా సినిమాకి 100 కోట్లు అవుతుందంటే బాబు నేను పెట్టలేనురా నాయన. నేను 10 కోట్లే పెడతాను. ఇంకో ప్రొడ్యూసర్‌కి పో అంటారు. 10 ప్రొడ్యూసర్లు అలాగే చెప్పారనుకోండి చచ్చినట్టు డైరెక్టర్లు తగ్గి 10 కోట్లకే వస్తారు. అదే అవును. కథకి. అంతే కదా. అప్పుడు హీరోలు తగ్గుతారు. సీ ద రెమ్యునరేషన్స్ ట్రెండ్ విల్ తగ్గుతాయి. కమ్ బ్యాక్ అండి. వెయిట్ చేయండి. ద ట్రెండ్ విల్ కమ్ బ్యాక్. దిస్ నంబర్ గేమ్ విల్ రెడ్యూస్. హ్మ్. ఎందుకంటే మనం హై స్థాయిలో ఆలోచించబట్టే ఇన్ని గొడవలు, ఇన్ని రాజకీయాలు, సినిమా అనేది బతకట్ల. 10 రోజుల సినిమా అయిందండి 100 రోజుల నుంచి. సో ద పీపుల్ విల్ కమ్ బ్యాక్. ద ట్రెండ్ విల్ కమ్ బ్యాక్. యాక్చువల్‌గా లగ్జరీకి అలవాటు పడిపోయారు. ఇంతకుముందు మనము శ్రీదేవి గారు 2, 3 జయప్రద గారు వీళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు డ్రెస్ చేంజింగ్స్ కూడా వాళ్ళు చెట్ల దగ్గర చేసుకునేవారట ఆడపిల్లలు అయ్యుండి. ఇప్పుడు అలా ఉండాలని నేను అనట్లేదు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిదే. క్యారవాన్స్ ఉన్నాయి, మంచిదే. నీకు ఓన్ క్యారవాన్స్ వరకు మనం వెళ్ళిపోయాం, మంచిదే. కాకపోతే ప్రొడ్యూసర్‌ని మీరు ఆలోచించి ముందు హీరోలే వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారనుకోండి. ఆ ఒక రూ. 10 ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్‌లకి ఇచ్చుకున్నారనుకోండి, వాళ్ళు బతుకుతారు కదా. అదే 100 కోట్లలో 10 సినిమాలు ఆ తీయొచ్చు కదా! టాపిక్ గురించి ఎవరు మాట్లాడరు. అదే అది అత్యంత చెప్తున్నానండి. బాధాకరం. అదే 100 కోట్లతో 10 సినిమాలు తీయొచ్చుగా. సంవత్సరానికి 10 సినిమాలు ఆ హీరోకి సినిమాలు పెరుగుతాయిగా. మోహన్ బాబు గారు 500 సినిమాలు ఎట్లా తీశారండి? హ్మ్. చిరంజీవి గారు 150 సినిమాలు ఎట్లా తీశారు ఇన్నేళ్ల కెరియర్‌లో? అంతే. సంవత్సరానికి కృష్ణ గారండి ఒక్క సంవత్సరంలో 21 సినిమాలు రిలీజ్ చేశారు. 21 మూవీస్. హ్మ్. అలాంటి రోజులు మళ్ళీ రావాలి, తెలుగు సినిమా బతకాలి అనేదే తమన్ గారి వేదన. దానికి చిరంజీవి గారు కూడా స్పందించారు. నీ మనసులో బాధ, నా బాధ నీ బాధగా చెప్పావు అని. సో లెట్స్ సీ. బా అండ్ చెప్పారు గానీ ఎక్కడో లాజిక్ అయితే మిస్ అయ్యారండి. ఇది నా పర్సనల్‌గా అనిపిస్తుంది. లేదండి. థాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.